అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రస్తుతానికి పాలిటిక్స్ హాట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు సీనియర్ నాయకులు అద్దంకి నుంచి ఏకదాటిగా 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, మరో వ్యక్తి నూతనంగా అద్దంకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే సీనియారిటీ మీద వ్యతిరేకత, కొత్తదనం మీద మోజు లేదు. ఏం చేద్దాం? వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నూతనంగా అరంగేయడం చేసి వచ్చినటువంటి వ్యక్తి చింతలపూడి అశోక్ కుమార్ గారు. ఈయన అందరినీ కలుపుకోలేదు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆయన గట్టిగానే తిరుగుతున్నాడంటూ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. కానీ పార్టీ యాక్టివిటీ ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఎన్నికలకి ఆయన పందాలో ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందరిని కలవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనుకుంటున్నాను. సో అయితే సీనియర్ నాయకులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు కూటమిలో మంత్రిగా ఉన్నారు. 4 సార్లు అద్దెంకి నుంచి కంటెస్ట్ చేశారు. అభివృద్ధి శూన్యం అంటూ తెలుగుదేశం పార్టీలోనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అధికారంలో ఉంది కనుక ఎవరు బయటికి మాట్లాడట్లేదు, కానీ కొంతవరకు వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కూటమి నాయకుల్లో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మందిని మినిస్టర్ గారు బేర్ చేయలేకపోతున్నారు. అంటే ఎక్కువ మందితో కలవలేకపోతున్నారు. సీనియర్ నాయకులు అనేటువంటి వాళ్ళని పక్కన పెట్టారు అనే మాట అయితే వినిపిస్తూ ఉంది. దీంతో ఆయన మీద కొంత వ్యతిరేకత ఉందనేది వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ ఏమన్నా ఇక్కడ గట్టిగా ప్లాన్ చేయగలదా అంటే, మరి రవికుమార్ గారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ని కావచ్చు, వచ్చినటువంటి వ్యక్తి దానికంటే ఎక్కువగా చేయగలడా లేదా అనేది ఇప్పుడు అద్దంకిలో పెద్ద ప్రశ్నగా మారిందనమాట. ఎందుకంటే రవికుమార్ గారు ఇక్కడ 4వ సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధి శూన్యం అంటూ వైఎస్ఆర్సీపీ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో తెలియనటువంటి వారికి నియోజకవర్గ స్థాయిలో పెత్తనాలు ఇచ్చేసి, అంటే మనం గెలుస్తున్నాం కదా, ఎట్లా వేసినా మనం గెలుస్తాం, మనకు ఇబ్బంది లేదు అనే స్థాయికి రవికుమార్ గారు వెళ్ళారు. సో అందుకని స్థానిక నాయకుల్ని పట్టించుకోవట్లేదనే వాదన బాగా వినిపిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ దీనివల్ల మాకు ప్లస్ పాయింట్ అవుతుంది, సో మేము ఈసారి ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తాం అంటూ వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. ఇది ఎంతవరకు నిజం? రవికుమార్ గారి మీద నిజంగా వ్యతిరేకత ఉందా? ఉంటే 4 సార్లు ప్రజలు ఆదరిస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నే. కానీ మంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే ఒక్కసారి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే నెక్స్ట్ గెలిచే పరిస్థితులు మనం చాలా రికార్డెడ్గా మనం చాలా చూస్తే గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా, మానుగుంట మహేందర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఓడిపోవటం, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇట్లా మనం చాలామందిని చూసాం. సో వీళ్ళందరూ కూడా జిల్లాలో చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా చాలామంది ఉంటారు. సో అదే పరిస్థితి రవికుమార్ గారికి ఉంటుందా, లేకపోతే ఈలోగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరగటం వల్ల పక్క నియోజకవర్గాలకి వెళ్తారా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద రవికుమార్ గారి మీద ఉన్న వ్యతిరేకతతోటైనా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే నిజానికి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికి కూడా పెద్దగా సరైనటువంటి నాయకత్వం లేకపోవటం వల్ల రవికుమార్ గారు ఇన్నిసార్లు గెలిచారు అనే మాటలు కూడా ఇక్కడ వినిపిస్తానే ఉన్నాయి అన్నమాట. సో మరి దీన్ని బట్టి చూస్తే రవికుమార్ గారికి నెక్స్ట్ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయా, లేదా వైఎస్ఆర్సీపీ అలా క్రియేట్ చేస్తుందా? మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాంటి నాయకులు ఇక్కడ నిలబడగలరు? ఉన్నటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి నాయకుడు ప్రస్తుతం ఇప్పుడు కంటెస్ట్ చేయాలనుకొని ఆశతో వచ్చినటువంటి నాయకుడికి నెక్స్ట్ అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రశ్నలు అనమాట. ఒక బలమైనటువంటి నాయకుడు ఎన్నికలకి 3 సంవత్సరాల సమయం ఉన్నప్పటికి కూడా కంటిన్యూగా ఇదే వ్యక్తిని ఉంచుతారా, మారుస్తారా? మన గతంలో చూస్తే బాచిన కృష్ణ చైతన్య గారు వారి నాన్నగారు ఓటమి తర్వాత ఆయనకి ఇన్ఛార్జ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత హనుమిరెడ్డి గారు కంటెస్ట్ చేశారు, కంటికి కనిపించలేదు. ఇప్పుడు అశోక్ కుమార్ గారు వచ్చారు, ఎన్నికల దాకా ఈయన ఉంటారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. సో ఏది ఏమైనప్పటికీ రవికుమార్ గారిని ఢీ కొట్టడం అనేది ఆషామాషి విషయం అయితే కాదు. గట్టిగా చింతలపూడి అశోక్ కుమార్ అనే వ్యక్తి గట్టిగా అద్దంకిలో తిరగలడా, అద్దంకిలో గట్టిగా పోటీ చేసి
గెలిచే సత్తా ఉందా అనేది ఇప్పుడు అద్దెంకి ప్రజల్లో బాగా నానుడిగా ఉన్నటువంటి మాట అనమాట. సో మొత్తానికి ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ దాన్ని చాలా సింపుల్గా అంత సీన్ లేదులే అంటూ కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాయి. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఈ విషయాన్ని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట.